మా ప్రభుత్వమే వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, మా కేసీఆర్ గారే నెక్స్ట్ సీఎం. ఎక్కడున్న కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు రాలేదు? ఆర్డర్ కట్టించింది కేసీఆర్. కట్టించిన బెడ్రూమ్ ఇళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తుంది. వీటిని ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ 100% టీఆర్ఎస్ బల రైతులందరూ టీఆర్ఎస్కు ముగ్గు చూపుతారు. ఏం పేరు అండి? నీ పేరు? దర్శనం సురేందర్. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి కదా, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎంపీటీసీ అంటే మనకు పార్టీ గుర్తు మీద ఉంటుంది. మీ దగ్గర ఏ పార్టీ బలంగా ఉంది? జనం ఎటువైపు ఉండే అవకాశం ఉంది మీ ఊర్లో? నువ్వేమనుకుంటున్నావు? బీఆర్ఎస్ పార్టీ నుంచి. అంతే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు దాంట్లో ఏమో ఇది కాలేదు కాబట్టి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం చేసిన దానికి అందరు లబ్ధి పొందినారు, ప్రతిదానికి సానుకూలంగా ఉండే ఇంతకుముందు ప్రభుత్వం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే ఇచ్చిన హామీలు ఏ హామీ కూడా నెరవేర్చట్లేదు. దానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పబ్లిక్ ఉన్నారు మొత్తం. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీసీ ఎలక్షన్స్ ఇప్పుడు అధికార పార్టీకి, దీనివల్ల ఇప్పుడు వచ్చే మా టీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టి దెబ్బ పడుతుంది. ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. అది ఇప్పుడు మీరు ఇయ్యలేని పథకాలు చాలా ఇస్తుంది. వీళ్ళు సన్న బియ్యం ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు, ఇట్లాంటి అన్ని పథకాలు ఇచ్చారు కదా, ఎందుకు దెబ్బ పడుతుంది? ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరి లేదంటారా? లేదు. అసలు ప్రభుత్వం అనేది వేస్ట్. పథకాలన్నీ బాగానే వస్తున్నాయి కదా, ఏడొస్తున్నాయి, ఏం రావట్లేదు. సన్న బియ్యం అంటే ఇంతకుముందు కూడా ఉండే సన్న బియ్యం, రేషన్ షాప్లు ఇచ్చారా సన్న బియ్యం ఇప్పుడు ఇస్తున్నారని వీళ్ళు అన్నారు. కానీ ఇంతకుముందు ఏదైతే ఉండని అన్ని ఫలితాలు అయితే ఇప్పుడు ఇంతకుముందు ఏది మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నీ మనము అనుభవించినాం. కానీ ఈ పార్టీ నుంచి అయితే మనకు ఇప్పుడు మహిళలకి అని చెప్పేసి 2,500 ఇస్తామని చెప్పేసి అన్నారు. అది ఏం లేదు, ఇప్పటివరకు ఏమైతే లేదు. కానీ ఏమున్నా కానీ ఇప్పుడు వ్యతిరేకత అనేది ప్రభుత్వమే చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అత్యంత మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలిచి దీనికైతే కాంగ్రెస్ ఇది చేసి మన నెక్స్ట్ మా ప్రభుత్వమే వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, మా కేసీఆర్ గారే నెక్స్ట్ సీఎం. ఏం పేరు? నా పేరు ఎర్రోళ్ళ యాదగిరి, గుజ్జకుంట గ్రామం, సిద్దిపేట డిస్టిక్, చేర్యాల మండల్. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కదా, మీ దగ్గర ఎట్లా ఉంది? లోకల్ పల్స్ ఎట్లా ఉంది? జనం ఎటువైపు చూస్తూ ఉన్నారు? అధికార కాంగ్రెస్ పార్టీ వైపా, బీజేపీ వైపా, బీఆర్ఎస్ పార్టీ వైపా? ఎందుకు? తెలంగాణ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ఎలక్షన్లను స్వాగతిస్తున్నాం. కానీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. ఆ రిజర్వేషన్లను మీరు దొంగదారులో ఇచ్చారు. ఎట్లా అంటే మీ ఫ్రెండు అయినటువంటి యనమల తిరుపతిరెడ్డి గారి సోదరుడైనటువంటి రెడ్డి జాగృతి అధ్యక్షుడైనటువంటి హనుమంతరావు గారిని కోర్టులో స్టే చేయించి నిన్న దొంగ నాటకం ఆడినావు, ఒక ఊసరవెల్లి నాటకం ఆడినావు. నువ్వు ఎందుకు ఆ స్టే చేయించినావు? ఎలక్షన్లు నీకు వేయడం నీకు చేత కాదా? ఇలా మేము స్పష్టిస్తున్నాము. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా మిమ్మల్ని వెంటాడి మిమ్మల్ని గద్దెదించేదాకా ఊకోము. ఇలా మీరు ఇచ్చిన హామీలన్నీ వృద్ధులకు 4,000 పింఛన్ ఇస్తా అన్నారు, బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తా అన్నారు, ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తా అన్నారు, స్కూటీలు ఇస్తా అన్నారు, తులం బంగారం, ఇవన్నీ ఎటువైనాయి? అవి ఇచ్చిన తర్వాతనే మీరు ఎలక్షన్లకు రావాలి అని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీ దగ్గర ఎట్లా ఉంది? ఏ పార్టీకి బలంగా ఉంది? ప్రజలంతా ఏమి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు దాదాపు మీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూసారు, ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూస్తూ ఉన్నారు. మళ్ళీ ఎక్కడున్న కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఎక్కడ ఏ నియోగవర్గం తిరిగినా సుతా కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే. కొంచెం మేము ఇస్తా అన్న హామీలకు లొంగి ఓటు వేసినాము. కానీ ఇప్పుడు మేము బుద్ధి తెచ్చుకున్నాం. యూరియా బస్తాల కోసం ఒక్కొక్క రైతు లైన్ కట్టి బాధపడ్డరు. చనిపోయిన రోజులు ఉన్నాయి. కట్టెలతో కొట్టించి పోలీసులను పెట్టి కట్టెలతో కొట్టించిన రోజులు ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని. అదే గత ప్రభుత్వం 9 సంవత్సరంలో ఒక్కసారైనా యూరియా బస్తాల గురించి లైన్లు కట్టిరా రైతులు? ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి నిలదీసి సిగ్గు చేటు యూరియా బస్తాలు ఇవ్వడం. అలాగే మళ్ళా ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ఏ ఒక్క క్యాండిడేట్ అయినా సరే, ఇప్పుడు నిలుస్తున్న బీఆర్ఎస్ క్యాండిడేట్ని సర్పంచ్గా అయినా సరే, జెడ్పీటీసీకి అయినా సరే, ఎంపీటీసీకి అయినా సరే వాళ్ళనే గెలిపిద్దామని తెలంగాణ ప్రజలు జోరుగా హుషారులో ఉన్నారు. ఏం పేరు? నా పేరు బాలరాజు, బొమ్మగోని బాలరాజు, గ్రామశాఖ అధ్యక్షుడు.
బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉంది? మీ బీఆర్ఎస్ పార్టీకి వైపు ఉన్నారా, జనం కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారా? అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని పథకాలు అమలు చేస్తుంది, సన్న బియ్యం ఇస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇట్లాంటి అన్ని పథకాలు అమలు చేస్తుంది కదా. అన్ని హామీలు దొంగ హామీలు అవన్నీ 6 గ్యారెంటీలు ఇస్తామని ఒక్కటికి నెరవేరలే. ఏ హామీ ఇస్తే సక్రంగా నెరవేరలే. ఇచ్చిన హామీలలో ఒక్కటన్నా కరెక్ట్ క్లియర్గా నెరవేర్చిన దాఖలే లేవు ఏవి. మీరు ఇవ్వలే కదా సన్న బియ్యం, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు సన్న బియ్యం లే, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు. కొత్త రేషన్ కార్డులు మీరు 10 ఏళ్ళ నుంచి ఇవ్వలే, ఇప్పుడు ఇస్తున్నారు. ఏం చెప్తారు? రేషన్ కార్డులు ఎందుకు రేషన్ కార్డులు సుతా వచ్చినాయి, అప్పుడు సుతా కొన్ని వచ్చినాయి. ఇప్పుడు సుతా క్లారిటీగా రాలే కదా ఇంకా పూర్తిగా రేషన్ కార్డులు సుతా. ఇప్పుడు మీ ఊరికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా? ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి కొన్ని. మళ్ళీ మీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు రాలే? ఆల్రెడీ కట్టించింది కదా కేసీఆర్. కట్టించిన బెడ్రూమ్ ఇండ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తుంది వీటిని కొన్ని. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పుడు కంటిన్యూగా కొన్ని ఇందిరమ్మ పథకంలో ఇండ్లు వచ్చిన ఇండ్లు సుతా సక్రంగా శాంక్షన్ అయినట్టు అయినాయి. కొన్ని రిజెక్ట్ సుతా చేసేస్తారు. ఇప్పుడు శాంక్షన్ అయినాక పట్టా పొందినాక సుతా రిజెక్ట్ చేసేస్తారు వీటిని. ఏం చెప్తావు ఇంకా ఈ ప్రభుత్వాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే? ఇంకా 3 ఏళ్ళ ప్రభుత్వం ఉంది కదా, ఏం సూచనలు చేస్తారు? ఏం సూచనలే ఉన్నది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అంతా మోసపూరితంగా అంతా జరుగుతుంది. జనాలకు మొత్తం పట్టింపు అయిపోయింది. ఇప్పుడు అన్ని దొంగ హామీలు ఇచ్చే వరకు అందరూ మొగ్గి ఓట్లేసారు. ఇప్పుడు అందరికీ తెలిసి వస్తుంది. ఏం పేరు? అయ్యాలం. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఏ పార్టీ వైపు జనం మొగ్గు చూపే అవకాశం ఉంది? మీ ఊర్లో ఏ పార్టీకి బాగా బలంగా ఉంది? ఏంది పరిస్థితి? ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ 100% టీఆర్ఎస్ రైతులందరూ టీఆర్ఎస్కు మొగ్గు చూపుతారు. ఎందుకు? యూరియా కానీ, రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ చెక్కులు కానీ, ఏవి అన్ని 6 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కుతారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం. యూరియా కానీ రైతుల పట్ల శని అయింది కాంగ్రెస్ పరిపాలన. చాలా దుర్మార్గం ఉంది. 2 లక్షల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీ బీఆర్ఎస్ అంటే మీరు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేయలేదనేది చాలామంది రైతులు ఆరోపిస్తున్న అంశం. మన మీకు రుణమాఫీ కాలేదా? రుణమాఫీ కాలేదు. 2 లక్షల వరకు చేస్తా అన్నాడు. 2 లక్షల 10 రూపాయలు ఉన్నా కాలేదు. 2 లక్షల వరకు 10 రూపాయలు మిగతా పైసలు రైతులు కట్టుకుంటారు. ఏమీ కాలేదు. అందులో ఏదో నూట్లకు ఒక్కరికో ఇద్దరికో నూట్ల మొత్తం అయినా చెప్తారు. అది అంతా రైతులు చూస్తున్నారు. త్వరలో కాంగ్రెస్ను బొందబెట్టే త్వరలో ఉన్నారు. ఏ ఎన్నికలలో కూడా బొందబెట్టడానికి రెడీ ఉన్నారు జనాలల్లో. అంత దొంగ హామీలు ఇచ్చారు, గద్దెనెక్కుతారు. ఆ కాంగ్రెస్ పరిపాలన అంత దుర్మార్గంగా ఉంది. మీకు కొత్త రేషన్ కార్డు ఉందా? గతంలో ఉండేనా, ఇప్పుడు వచ్చిందా? గతంలో ఉంది. గతంలో వచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు మీ ఊర్లో ఎవరికి వచ్చినాయా? మా ఊళ్ళో ఒక 10-15 వచ్చినట్టున్నాయి. మళ్ళీ మీ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ మీ ఊరికి రాలేదు గతంలో. కేసీఆర్ పరిపాలన ఎట్లుందంటే కాళేశ్వరం పెద్ద ఎత్తున కాళేశ్వరం నీళ్లు, నిధులు, కరెంటు, చెరువులు బాగు చేద్దామని ఒక్కొక్కటి ఒక కొత్త చెరువు అంటే మన కొత్త కొడుకుగా ఏర్పడ్డట్టు ఆంధ్ర పరిపాలన నుంచి ఏర్పడి ఒక్కొక్కటి పెద్ద ఎత్తున ఏది మనకు కాళేశ్వరం మీద పైకి పెట్టిండు. ఈ చిన్న ఒక్కొక్కటి చేసుకుంటూ వద్దామని చేసేవరకే మార్పున జనాలు అనేది వన్ సైడ్ ముగ్గు వచ్చారు. అదంతా దుర్మార్గం పరిపాలన అయింది. కేసీఆర్ చేసిన పరిపాలన ఏంటంటే ఇంటింటికి నల్ల, చాలా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, చెరువులు అనేది, కాళేశ్వరము, కొండపోస ప్రాజెక్టు, ఇవన్నీ చాలా బరువున్నాయి. ఇప్పుడు నీళ్ళల్లో అప్పుడు 10 ఏళ్ళ పరిపాలన బాయిలలో ముంచుకోని నీళ్ళుండే. దుర్మార్గం పరిపాలన అయింది కాంగ్రెస్ పరిపాలన. మార్పు అనేది ఇప్పుడు ఈ ఎలక్షన్లనే కనబడుతుంది. రిజల్ట్ లోకల్ బాడీ ఎన్నికలు కనిపిస్తుంది. రిజల్ట్ ఎప్పుడే కనబడుతుంది, ఎట్లా కనబడుతుంది. అందుకే ఇప్పుడు పెట్టినా 2 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా 2 ఏళ్ళనే పడిపోతుంది కాంగ్రెస్. ఆయన దమ్ముంటే, రేవంత్ రెడ్డిని దమ్ముంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టమని జనాలల్లో అంత తీవ్రంగా అగ్గేమంటున్నారు, వ్యతిరేకత ఉంది.